అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అయ్యగారి శ్రీనివాసరావు గారు రచించిన నా కోరిక తప్పే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సరళ, ఇంకా నా దగ్గర కొత్తేనా? పెళ్ళై 10 రోజులైనా ముభావంగా ఉన్న భార్యను అడిగాడు స్వరూప్. అతడంత చనువుగా ప్రవర్తించడంతో ఈ 10 రోజుల్లో చాలా వరకు బెరుకు తగ్గి కొత్త ఇంటి వాతావరణానికి అలవాట పడింది సరళ. కాని తన మనసులో మాత్రం ఎంత సముదాయించుకుందామన్నా సముదాయించుకోలేని విషయం ఒకటుంది. అలాగని ఆ విషయం బయట పెట్టలేదు. స్వరూప్ చనువు వల్ల దాచుకోనూ లేదు. స్వరూప్ కూడా ఆమె నిర్లిప్తతకి కారణం తెలుసుకోలేకపోతున్నాడు. అందుకే లాలనగా అడిగాడు. ఆమె మనసులో మాట చెబితే ఏమనుకుంటాడోనని మొదట చెప్పడానికి ధైర్యం చాలకపోయినా అతడి సాన్నిహిత్యం, స్నేహతత్వం ఆమెని నోరు మెదిపేటట్టు చేశాయి. ఏమండి, మీరేమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను అంది ఉపోద్ఘాతంగా. ఆ మాటకి స్వరూప్, చూడు సరళ, భార్యాభర్తలంటే స్నేహితుల్లా ఉండాలనేది నా తత్వం. నువ్వు నన్ను భర్తగా కాక స్నేహితుడిగా భావిస్తావని ఆశిస్తాను అన్నాడు. దాంతో ధైర్యం వచ్చిన సరళ, ఏమండి, నాకు చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం. నాకు చదువుకోవాలని ఆశ. కాని ఇంటి పరిస్థితుల వల్ల అది సాగలేదు. అందుకే ఆర్ధోక్తిగా ఆపేసింది. కాని ఆ మాట యొక్క పూర్తి పాఠం అతడికి తెలుసు. అందుకే అన్నాడు, ఓస్, అంతే కదా, ఇంకా నా స్థాయికి మించిందేదో అడుగుతావు అనుకున్నాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే అదెంత పని? అన్నట్టు నీ ఇంటర్ సర్టిఫికెట్ ఉందా అడిగాడు. అమ్మ వాళ్ళింట్లో ఉంది సరళ సమాధానం. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకురా స్వరూప్ సూచన. ఆ తర్వాత అన్ని త్వరగా జరిగిపోయాయి. డిగ్రీకి ఎగ్జామ్షన్ తెప్పించాడు. పరీక్ష ఫీజు కట్టాడు. ఆమెకు కావలసిన అన్ని రకాల నోట్సులు, పుస్తకాలు తెచ్చాడు. దగ్గర కూర్చొని చదివించాడు. డౌట్స్ ఉంటే తీర్చాడు. తనకు కూడా తెలియని విషయాలుంటే సంబంధిత వ్యక్తుల ద్వారా ప్రైవేట్కి పంపించాడు. ఇలా అది ఇది అని కాక ఆమెకు ఒక చక్కని గైడ్గా మారాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె కంటే అతడే చాలా కష్టపడ్డాడు. ఒక పక్క పని ఒత్తిడి ఉన్న ఉద్యోగం చేస్తూనే ఆమెకి, ఆమె చదువుకి అన్ని రకాలుగా చక్కగా సహకరించాడు. అతడి సహాయ సహకారాలతో ఆమె డిగ్రీకి సొంతదారైంది మంచి మార్కులతో. స్వరూప్ చాలా సంతోషించాడు. భార్య కోరిక తీర్చిన తృప్తి అతడి కళ్లల్లో కదలాడుతోంది. కాని అతడి తృప్తిలో సగమైన, అతడిలో సగమైన భార్య కళ్లల్లో చూడలేకపోయాడు. కారణం ఊహించాడు. ఆమె విద్యాదృష్టి ఇంకా తీరలేదని ఆ ఊహ సారాంశం. ఏం చెయ్యాలి? అతడి మస్తిష్కంలో ప్రశ్న. ఇంకా పై చదువులు చదవాలి. అతడి మనసుకి మనసే చెప్పిన సమాధానం. అతడి ప్రయత్నాలు, సహాయ సహకారాలు కొనసాగింపు. ఫలితం సరళ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్. అప్పుడు సరళ కళ్ళల్లో విరిసిన సంతృప్తి రేఖలు. ఆమె ఇప్పుడు పూర్తి స్థాయి విద్యావంతురాలు. అదే ఆ వెలుగుకు నిర్వచనం. ఎలా, నీ ముఖంలో సంతృప్తిని చూస్తే నా మనసు ఆనంద తాండవం చేస్తోంది తెలుసా అన్నాడు చిలిపిగా బుగ్గ మీద చిటికేస్తూ. నేనింకో విషయం చెబితే మీ మనసే కాదు, మీరే ఆనంద తాండవం చేస్తారు అంది చిరునవ్వుతో. ఏంటో అంత నాట్యం చేయించే విషయం అన్నాడు స్వరూప్. మనిద్దరి ఆట కట్టించి తానాటాడేలా చిన్నారి మన మధ్యకు రానుంది అంది సరళ. ఆట అన్నప్పుడు ఆమె బుగ్గలు ఎర్రగా మారాయి. ఆ మాట విన్న స్వరూప్ కొద్ది క్షణాలు ఏమీ అనలేకపోయాడు. ఆ తర్వాత తేరుకొని ఒక్కసారిగా ఆనందంతో, నిజమా సరళ అని మాత్రం అనగలిగాడు. అంతకు మించి అతడి గొంతు పెగల్లేదు. కాని ఆ 2 మాటలే వేల అర్థాల్ని స్ఫురింపజేశాయి. కాలం చకచకా గడిచిపోయింది. సరళ తల్లిగా మారింది. 2 బిడ్డల తల్లైన ఆమెకు వారి ఆలనా పాలనతో కాలం తెలియటం లేదు. బిడ్డను సాకుతోందే కాని ఏదో తెలియని వెలితి. తన ఇరుగుపొరుగు కుటుంబాలలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులే కావటంతో ఆమె పగలంతా పిల్లలున్నా ఒంటరితనం అనుభవించేది. అదీకాక ఆమె చదివిన చదువుకి సార్థకత లేదనే చింత ఆమెను పట్టి పీడిస్తోంది. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆమెకి ఒకరోజు పోస్ట్ మ్యాన్ ఇచ్చిన కవరు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆమె 2 ఏళ్ల క్రితం హాజరైన బ్యాంక్ టెస్టులో సెలెక్ట్ అయిందనేది ఆ ఉత్తరం సారాంశం. రాగానే విప్పారిన నేత్రాలతో, ఉద్వేగభరిత స్వరంతో ఆమె చెప్పిన విషయం విన్న స్వరూప్ ఆమె ఆనందానికి అడ్డుకట్ట వేయదలుచుకోలేదు. కాని తప్పలేదు. ఎలా మొదలెట్టారో అర్థం కాలేదు. అతడి అంతర్మదనాన్ని మాత్రం ఆమె ఆనంద పారవస్యంలో పట్టించుకోలేదు. ఆమె ఉద్వేగం తగ్గాక నెమ్మదిగా అన్నాడు, సరళ, నువ్వు ఉద్యోగం చేయడం అంత అవసరమా అని. భర్త ఏమన్నాడో వినబడినా అర్థం కాలేదు మొదట సరళకి. అర్థమయ్యాక అయోమయంగా చూసింది ఆమె భర్త వైపు. కొద్ది క్షణాలు మాట పెగల్లేదు. సంతోషిస్తాడనుకున్న భర్త నుంచి ఇలాంటి మాట వినబడేసరికి ఏం మాట్లాడాలో తెలియలేదు ముందు. తరువాత తేరుకొని,
అదేంటండి, బ్యాంకులో ఉద్యోగం వచ్చిందంటే అలా అంటారు? కొంత బేలగా అంది. తనకొచ్చిన అవకాశాన్ని ఎవరో బలవంతంగా లాక్కుంటున్న భావన ఆమె మాటల్లో. అది కాదు సరళ, మనకిప్పుడేం లోటు? మన సంసారం సజావుగా సాగే జీతం నాకుంది కదా. ఇద్దరూ కష్టపడి సంపాదించి ఏం చెయ్యాలి? అదీకాక పిల్లల్నెవరు చూస్తారు? మనకు వెనక ముందు ఎవరూ లేరాయే. అలాంటప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? లాలనగా చెప్పాడు. అంటే ఈ కాలంలో కూడా ఆడది వంటింటికే పరిమితం కావాలి. మగాడు చెప్పు చేతుల్లో చెప్పు క్రింద తేలుగా ఉండాలి. అంతే కదా? అయినా మీరు మగవారే కదా అంది నిష్ఠూరంగా. ఆమె మాటల్లో కాఠిన్యత, బాధ, భావం అర్థమయ్యాయి. ఆమె ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమైంది. ఇన్నాళ్ల తన లాలన, ప్రేమానురాగాలు అన్నీ మర్చిపోయినట్లుంది ఆ క్షణంలో. అది ఆమె తప్పు కాదు. ఆమె మదిలో బలంగా నాటుకున్న ఉద్యోగం చెయ్యాలనే కోరిక తప్పు. ఇంక ఏమీ వాదించదలుచుకోలేదు. వాదించిన ప్రయోజనం ఉండదు. సంసారంలో కలతలు తప్ప. తనకి నెలకి 15,000 జీతం. పిల్లలు ఎదిగినా ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేని పరిస్థితి. తన వైపు పెద్దలు గాని, ఆమె వైపు పెద్దలు గాని లేరు. ఇప్పుడు ఆమె కూడా ఉద్యోగం చేస్తే పిల్లల్ని చూసే దిక్కు లేదు. ఏ రకంగా చూసినా ఆమె ఉద్యోగం చేసే అవసరం కాని, తప్పని పరిస్థితి గానీ లేదు. అని ఆమె అవేమీ వినిపించుకునే స్థితిలో లేదు. అయినా ఎన్ని రకాలుగా చెప్పు చూసే అవకాశాలున్నాయో అన్ని రకాలుగా చెప్పు చూశాడు. ఫలితం మాత్రం శూన్యం. దాంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. కాని మామూలుగా మాత్రం కాదు. ప్రత్యామ్నాయంగా తను దృఢ నిర్ణయం తీసుకున్నాడు. ఏంటండి, మీరు చెబుతుంది నిజమేనా? ఆమె విన్న మాటలు జీర్ణించుకోలేని స్థితిలో ఆశ్చర్యంగా అడిగింది సరళ. ఆమె ఉద్యోగంలో చేరిన ఆనందపు గుర్తులు ఇంకా మాయనే లేదు. ఇంతలోనే భర్త చెప్పిన వార్త. అందుకే ఆమెకంత ఆశ్చర్యం. అవును సరళ, నేను చెబుతుంది నిజమే. అయినా ఇందులో అబద్ధమో హాస్యమో ఆడాల్సిన అవసరం ఏముంది? జవాబిచ్చాడు స్వరూప్. ఆ మాట విన్న సరళ గతుక్కుమంది. అతడన్నమాట నిజం కాకపోతే బాగుండుననే ఆశ అడి ఆశే అయింది. ఒక్కసారిగా తన ఆశాసౌధం కూలిపోయినట్లుంది. అందుకే మాటలు కూడదీసుకొని అంది నెమ్మదిగా. ఎందుకు చేశారండి ఈ పని? అయినా ఉద్యోగం మానేసి ఏం చేద్దామనుకుంటున్నారు? ఇంత పిచ్చి పని చేయాలని ఎలా అనిపించింది? మనసులో ఉన్న బాధనంతా వేదన రూపంలో వెళ్లగక్కుతూ అడిగింది. ఎందుకు నీకు తెలియదా సరళ? నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోయి నేను ఉద్యోగానికి వెళ్ళిపోతే పిల్లలేమైపోతారు? వాళ్ళనెవరు చూస్తారు? అందుకే అన్నీ ఆలోచించే ఈ పని చేశాను. ఇందులో పిచ్చితనం ఏమీ లేదు. సాత్వికంగా సమాధానమిచ్చాడు స్వరూప్. తోకతొక్కుని తాచులా లేచింది సరళ. అవును, పిల్లల మీద ప్రేమ మీ ఒక్కరికే ఉంది. మరి మీరే కన్నారు వాళ్ళని. అందుకే కన్న పేగు అంతలా విలువెల్లాడిపోతుంది. నేను ఆడదాన్నైనా కన్న మమకారం తెలియని దాన్ని. అంతే కదా? వ్యంగ్యం, కోపం, పౌరుషం, కసి కలగలిపి ఉన్నాయి ఆమె మాటల్లో. ఏం సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు అతను. ఆ మౌనంతో ఆమె అహం మరింత దెబ్బతింది. కాని ఎవరి మీద చూపించాలో తెలియలేదు. అక్కడ్నుంచి విసురుగా వెళ్లిపోయింది. ఆమె విసురుని చూసి చిన్నగా నవ్వుకున్నాడు స్వరూప్. అతడి భవిష్యత్ ప్రణాళిక మాత్రం అతడి కళ్ల ముందు కదలాడింది. కిడ్స్ ల్యాండ్ అన్న బోర్డు దాటి లోనికెళితే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. కల్మషం లేని పిల్లల నవ్వులాగే ప్రతి మొక్కకి విరిసిన పూలు. పచ్చని మైదానం, దాని మధ్య అందమైన బాటలు, దానిపై పిల్లల రంగురంగు సైకిళ్ల పరుగులు, నవ్వుల కేరింతలు, నడకరాని చిన్నారుల్ని ఎత్తుకుని ఆడించే ఆయాలు. వారందర్నీ దాటి లోనికెళ్లిన సరళకి పూల మొక్కల మధ్య పిల్లలతో ఆడుతున్న స్వరూప్ కనిపించాడు. కాకపోతే ఆమెకు భర్తలా కాదు, ఏ కల్మషం లేని పసిపాపలా. అలా చూసిన స్వరూప్ని ఇన్నాళ్లు అపార్థం చేసుకున్నందుకు బాధపడింది. కోపంతో అతనితో మాట్లాడటం మానేసిన సరళ దగ్గరికి ఒకరోజు స్వరూప్ వచ్చి, సరళ, నేను పిల్లల కోసం క్రచ్ ఏర్పాటు చేస్తున్నాను. జీవితపు పరుగు పందెంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు పోతే వారి పిల్లల్ని చూడటానికి ఇది స్థాపించాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటకి జవాబివ్వలేదు సరళ. కారణం, తల్లిగా తను చెయ్యలేని పనిని తాను చేసి చూపిస్తున్నానని ఎద్దేవా చేస్తున్నాడు అనిపించింది. ఆమె తన మాటకు జవాబు చెప్పదని తెలిసినా తను ఆమెకు తెలియజేయటం తన బాధ్యతగా తెలిసి చెప్పాడు. తన పని అక్కడితో అయిపోయింది కాబట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్వరూప్ తన ఆసియా సౌధానికి చకచకా రూపకల్పన చేశాడు. అతడు ఏర్పాటు చేసిన క్రచ్, బేబీ కేర్ సెంటర్ అతి త్వరలోనే మంచి పేరు పొందింది. అది ఎంతలా పేరు పొందిందంటే కుటుంబంలో ఒక్కరే ఉద్యోగం చేస్తున్న వారి పిల్లల్ని కూడా సరదాగా కొన్ని రోజులు అక్కడ చేర్చి ఆ పిల్లల్ని ఆనందలోకాల్లో విహరింపచేస్తారు తల్లిదండ్రులు. ఫీజు తక్కువ, ఆనందం ఎక్కువ కావటంతో అది అతి కొద్ది రోజుల్లోనే చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది.
ఆ విషయం అందరితో పాటు సరళకి తెలుస్తోంది. ఆమె ఎదురుగా అందరూ తన భర్తని, అతడు చేసిన పనిని పొగుడుతుంటే తృప్తిగా ఉంది. ఆమెకిప్పుడు కోపం స్థానంలో ఆనందం ఉంది. తన భర్తకి అంతలా పేరొచ్చి పెట్టిన ఆ క్రచ్ని చూడాలి అనిపించింది. అందుకే అలా వచ్చిందామె. ఏంటి సరళ ఇలా వచ్చావు అన్న మాటలు వినిపించి ఈ లోకంలోకొచ్చింది. ఎదురుగా భర్త స్వరూప్. ఆమెని అక్కడ చూడటం ఆశ్చర్యం అనిపించలేదు స్వరూప్కి. తను చేసిన ఈ పనిని ఎప్పటికైనా మెచ్చుకుంటుందని అతనికి ముందే తెలుసు. ఆమెతో మాట్లాడుతూ అక్కడే ఉన్న చెట్టు క్రింద పచ్చికలో కూర్చున్నాడు స్వరూప్ భార్యతో పాటు. అలా కూర్చున్నాక నెమ్మదిగా అంది సరళ. ఏమండి, నేను ఉద్యోగం మత్తులో పడి ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తుందండి. మీరేగాని ఈ పని చేయకపోతే పిల్లలు ఏమైపోయేవారో అంది. ఆ మాటలంటున్నప్పుడు ఆమె గొంతు గద్గదికమైంది. ఆ మాట విన్న స్వరూప్ ఏమీ అవరు, ఎందుకంటే మన జీవితాల గురించి కంటే కూడా వారి జీవితాల గురించి ఎక్కువ ఆలోచించేవాడిని కాబట్టి వారికి ఒక మంచి మార్గాన్నే చూపించేవాడిని. కాకపోతే అటు పిల్లల్ని మన దగ్గరే ఉంచుకున్నట్టుంటుంది, దాంతోపాటు మంచి ఆదాయం కూడా వస్తుంది. అందుకే స్థాపించాను అన్నాడు. ఏమండి, మీరేమనుకోనంటే ఒక మాట అంది ఆర్ధోక్తిలో ఆపుతూ. అడుగు సరళ, మొహమాటం ఎందుకు అన్నాడు సౌమ్యంగా. ఏమండి, నేను కూడా ఈ పిల్లల్ని సాకుతూ ఇక్కడే ఉండాలనుందండి. కానీ ఉద్యోగం వల్ల అవకాశం లేకపోయింది అని బాధగా ఉందండి అంది. ఆ మాటలో బాధ స్పష్టమవుతోంది. అది గమనించిన స్వరూప్, అయితే ఒక పని చెయ్యి. నువ్వు కూడా నాలాగే లాంగ్ లీవ్ పెట్టి ఇక్కడ కొన్నాళ్లు గడుపు. అప్పుడు 2 రకాల జీవితాలను చూసిన నీకు ఏ జీవితం బావుందంటే దాన్ని ఎంచుకొని రెండో దాన్ని విడిచిపెట్టు అన్నాడు నవ్వుతూ. ఆ మాట విన్న సరళ తన చెవుల్ని తనే నమ్మలేకపోయింది. అందుకే ఉద్వేగంగా అంది. ఏంటండి మీరనేది? మీరు ఉద్యోగానికి రాజీనామా చేయలేదా అంది ఆశ్చర్యంగా. లేదు సరళ, అలా అబద్ధమాడానంతే. ముందు ప్రయోగాత్మకంగా ఈ క్రచ్ని స్థాపించి అది నేను సక్సెస్ఫుల్ గా నిర్వహించగలిగితే రిజైన్ చేయొచ్చునని లాంగ్ లీవ్ పెట్టాను. ఒక రకంగా సక్సెస్ అయ్యాను. నీకు దీన్ని నిర్వహించాలి అనిపిస్తే కొన్నాళ్ల పాటు నేను తప్పుకొని దీన్ని నీకు అప్పగిస్తాను. బాగా నిర్వహించగలిగితే నీకిష్టమైతే ఇద్దరిలో ఎవరో ఒకరు ఉద్యోగంలోకి వెళ్ళిపోదాం, మరొకరు దీన్ని చూద్దాం, ఏమంటావు అన్న స్వరూప్ మాటలకు మౌనంగా అర్ధాంగీకారాన్ని తెలియజేసింది సరళ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.